ఓం నమో నారాయణాయ. విష్ణు పురాణం 10వ భాగం. ఈరోజు మహాందాత గురించి. మహాందాత శశిబిందు పుత్రి అయిన బిందుమతిని చేపట్టి 3 కొడుకుల తండ్రి అయ్యాడు. పురుకుచ్చుడు, అంబరీషుడు, ముచికుందుడు అని వారి పేర్లు. తర్వాత 50 మంది కూతుళ్ళ తండ్రి అయ్యాడు. ఆ కొమ్మలందరూ బంగారు బొమ్మల వాలి లేదా తలుకు బెలుకులకు మెరుపులు అందరూ మోహనాంగులే. ఇలా సంతానవంతుడై మాంధాత చీకుచింత లేక పరిపాలకుడై ఉండగా ఆ కాలంలో సౌభరి అనే ఒక ముని ఒక కొలను నీళ్ల లోపల ఉండి తపస్సు చేస్తూ ఒకనాడు మగ ఆడ చేపల విహారం చూసి, ఎందుకీ తపస్సు, ఒక భార్యతో ఆనందంగా గృహస్థ జీవితం గడపడం మేలు అని అనుకొని ఒకనాడు సరాసరి మాంధాత వద్దకు వచ్చాడు. మాంధాత ఆధారంగా హర్షపాద్యాదులతో సంభావించి సముచితమైన ఆసనమునందు కూర్చున్నాక సవినయంగా అడిగాడు మాంధాత, మహానుభావా, ఏమిటి మీ రాకకు కారణం అని అడుగగా సౌభరీముని రాజమాట విని, రాజా, నీవు దాతవుగా పేరు పొందిన వాడవని విని నేనొక్కటి అడగడానికే వచ్చాను. ఎవరు ఎప్పుడు ఏమడిగితే అవి ఇచ్చి పంపకపోతే ఈక్ష్వాకు వంశానికి మాయని మచ్చ. అది కాక ఉజ్వలమైన పరాక్రమముతో భూమండలమునంతా ఏలుతూ సురలోక పతికి కూడా సమయానుసారంగా సహాయము చేసేవాడవు, సుప్రసిద్ధుడవు కనుక ఐహిక సుఖము కోరి నిన్ను అడగడానికి వచ్చాను. ఆ సమయంలో క్షేత్రం తెలిసి విత్తు చేయాలి, పాత్రమెరిగి దానమివ్వాలి అని అనగా మాంధాత, మునీంద్ర, అనుమానమా, నీ మనసులోని కోరిక ఏమో సెలవిస్తే తప్పక ఇస్తాను. రాజా, ఔచిత్యం అనౌచిత్యం తెలిసినవాడవు, సత్యవచనుడవు అని నమ్మి అడుగుతున్నాను, విను. నీ పుత్రికల్లో ఒకతను ఇల్లాలిగా నాకు ఇవ్వాలని కోరిక. ఆ విధంగా నీ పేరుతో నేను గృహస్థునవుతాను. ఆ సమయంలో సౌభరి తీరు, నడక, బడలిక మాసి తెలుపెక్కిన గడ్డం పట్టుతప్పి నిడుపై సన్ననై ఉన్న శరీరం. మాంధాత తనలో అనుకున్నాడు, ఏమి చెయ్యడం ఆలోచించాడు. సన్నగా అన్నాడు, మా పూర్వులు కన్యలు మెచ్చిన వారికే ఇల్లాండ్రుగా ఇచ్చారు, అంతేగాని ఎంత ఐశ్వర్యం ఉన్నా అందచందాలున్నా ఇచ్చేది లేదు. నేను ఆ త్రోవనే వెళ్ళదలచి ఉన్నాను. మునీంద్ర, నా మనవి విను. వయసు మళ్ళీ శరీరం దిగజారి చిక్కి ఉన్న నిన్ను మోహన రూప రేఖలున్న నా కూతుళ్లలో ఏ ఒక్కతైనా ఒప్పుకుంటుందా? మాంధాత మాటలు విని సౌభరి నవ్వుతూ అన్నాడు, రాజా, మంచి మాట అన్నావు, నిజమే. నేను అలా ఉన్నాను. కానీ నా మాట విను. నన్ను నీ కూతుళ్ళు ఉన్న చోటికి తీసుకువెళ్ళు. వారు నన్ను చూసి ఇష్టపడితే ఏ కూతురునైనా ఇచ్చి పెళ్లి చెయ్యి. ఇష్టపడకపోతే నా వచ్చిన దారినే తిరిగిపోతాను. రాజు మరి మాటలాడలేక సరే అని
అంతఃపురం కాపరిగా ఉన్న వానిని రప్పించాడు. ఈ మునీంద్రుని కన్యకలున్న చోటుకు తీసుకువెళ్ళు. వారిలో ఏ ఒకర్తే అయినా ఇతడిని చూసి అంగీకరిస్తే ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను అని అనగా, వాడు కన్యలున్న అంతఃపురానికి సౌభరిని మునిని తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే సౌభరి ముని నరసు రగనాలలో ఏ ఒకరికి లేని అందచందాల రూపుతో మారిపోయాడు. అంతఃపుర రక్షకుడు కన్యలను రావించి, చూడండి, ఈ ముసలి తపస్సుని మీ వద్దకు మీ తండ్రి పంపగా తీసుకువచ్చాను. మీలో ఒకరిని భార్యగా ఇమ్మన్నాడాయన. మీలో ఎవరు ఇతనిని చూసి ఇష్టపడతారో చెప్పితే మీ నాయన మీ ఇద్దరికి పెళ్లి చేస్తాడు. చూడండి. ఆ సుందరాంగులు సౌభరి రూపురేఖలు చూసి మురిసిపోయారు. నన్నంటే నన్ను, నేనంటే నేను అని ఒకరికి మించి ఒకరు పాదాడసాగారు. కాపరి రాజు వద్దకు వచ్చి, ప్రభు, నీ కూతుళ్ళు అందరూ ఆ మునిని చూసి ఒకరితో ఒకరు వాదిస్తున్నారు. నేనంటే నేను అని చెప్పగా, మాంధాత ముని తపోమహిమకి అబ్బురపడి శుభముహూర్తాన 50 మందిని సౌభరికి ఇచ్చి పెళ్లి చేసి సమృద్ధిగా వస్త్రాదులిచ్చి ముని వెంట పంపించాడు. సౌభరి భార్యలతో ఆశ్రమానికి వచ్చి దేవశిల్పి అయిన విశ్వకర్మను తలుచుకున్నాడు. అక్కడికక్కడ ఎదుట నిల్చున్నాడు. అమరశిల్పి అతనిని చూసి సౌభరి చెప్పాడు, నేను గృహస్థునయ్యాను. నా భార్యలందరూ మహారాజ పుత్రికలు, దివ్య భోగాలను అనుభవించిన వారు కావున వారికి నివసించదగిన రతనాలు పొదిగిన బంగారు గోడల మేడలు నిర్మించు. అలాగే అన్నాడు శిల్పి. ఉత్తర క్షణంలో దివ్య భవనాలు, వాటిలో హంసతూలిక తల్పాలు, నిలువుటద్దాలు, పేరళ్లలో పువ్వుల తోటలు, నడబావుల సర్వ సమృద్ధిగా రూపొందించాడు. మునికి చెప్పాడు. సౌభరి చూసి సంతోషించి తన భార్యలను ఆ భవనాలలో ప్రవేశపెట్టాడు. మరీ వారికి పనికత్తెలు ఉండాలిగా ఒక్క క్షణం ఆలోచించాడు. తపశ్శక్తిచే అప్సరసలను రావించి భార్యలకు సేవికలుగా నియమించాడు. వారికి తగిన అమూల్య భరణాలు కానుకలుగా ఇచ్చాడు. వడ్రసోపేతమైన ఆహార పదార్థాలతో ఏ పూట కాపూట కలిగిస్తూ భార్యలతో అరగిస్తూ ఆనందిస్తూ కాలం గడుపుతున్నాడు. అక్కడ మాంధాత కందమూలాలు, కాయలు, పళ్ళు తింటూ కడుపు చిచ్చుతో నలుగుతూ ఓడలు దిగజారి ఉన్న తబిసికి సుకుమారమూర్తులను ఇష్టభోజనాలతో పుష్టిగా ఉన్న వారిని కూతులను ఇల్లాండ్రుగా ఇవ్వవలసి వచ్చింది. వారి స్థితి ఎలా ఉందో చూడాలని భార్యతో కొందరు పెద్దలతో సౌభరి ఉన్న అడవికి వెళ్ళాడు. దివ్యరత్నస్థగిత కాంచన భవనాలు, విరభూచిన పూదీగలతో ఆరబండిన పండ్లతో కోకిలల కలరావాలతో నెమళ్ళ క్రెంకరాలతో
కనుపండుగగా వినులు విందుగా ఉన్న తోటలో నవ వికసిత పద్మాలతో వయ్యారపు నడకల రాయంచలతో చూడముచ్చటగానున్న జలాశయాలు ధనధాన్య సమృద్ధితో పరమానందమూర్తులైన నాలుగు వర్ణాల వారి నివాసాలు దివ్యమంగళ వాద్యాలతో అమరగీతాలు కలదై ప్రభు వనలక్ష్మికి కాపురమయ్యున్న సౌభరీపురం కనిపించింది. దానిని చూడగానే మాంధాతకు సందేహం కలిగింది. ఇదివరకిక్కడ ఊరనేదే లేదే, ఇప్పుడో పురం ఇంద్రపురమును తలక్రిందులు చేసే వైభవముతో ఉప్పారుతూ ఉండడం ఇదేదో దేవతా సృష్టిలా ఉన్నది. దాని ప్రభువు ఎవరో అని లోనికి వెళ్ళి పౌరుల వల్ల తెలుసుకొని ఆశ్చర్యముతో ఆనందముతో అల్లుకుపోయాడు. శౌభరి ముని తపశ్శక్తితో ఏర్పడిన పురం ఇది. అలా వెళ్ళి అల్లుణ్ణి చూసి నమస్కరించి అతని సూచనననుసరించి సముచితాసన ఆసీనుడయ్యాడు. ఇతరేతర కుశల ప్రశ్నలు అయ్యాక రాజు కూతులను చూస్తాను అని అనగా, ఓ వెళ్ళవచ్చు, వేర్వేరుగా మేడలలో ఉన్నారని చిరునవ్వుతో చెప్పాడు శౌభరీముని. మాంధాత అల్లనల్లన అడుగులు వేస్తూ ఒక మేడలోకి వెళ్ళాడు. కూతుర్ని చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఆమె తన పట్టపురాణి మేడను మించిన వైభవముతో విరాజిల్లుతుంది. తూగుటుయ్యాలలో కూర్చొని నవరత్నస్థ గీత సువర్ణభరణాలతో దివ్యాంబరధారిణి అయి ఉన్న కూతురిని చూసి తానీలాంటి వైభవం కలిగించగలనా అని ముగ్ధుడయ్యాడు. తండ్రిని చూసి కూతురు చప్పున తూగుటుయ్యాల్లోంచి దిగి తండ్రి పాదాలకు దండ ప్రణామం చేసి లేచి తన కేలి సౌధానికి తీసుకుపోయింది. ఆసనాసీనుణ్ణి చేసి ఉచితరీతిన యోగక్షేమాలడిగింది. అందరూ క్షేమంగా ఉన్నారని తండ్రి సంతోషంగా సమాధానం చెప్పాడు. తరువాత అడిగాడు, అమ్మా, నువ్వు నీ చెల్లెండ్రు క్షేమంగా ఉన్నారా? నీ భర్త మిమ్మందరినీ ఆదరాభిమానాలతో చూస్తున్నాడా? తక్కువ లేదు కదా? ఆహార పదార్థాలు సముచిత రీతిని ఉన్నాయా? వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు సరిగా సమకూర్చుతున్నాడా? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కూతురు చెప్పింది, నాయనా, నువ్వు అడిగిన విషయమంతా సముచితంగా జరుగుతుంది. ఎలాంటి అనుమానము వద్దు. అయితే నిన్ను చూడకపోవడం ఒక్కటే మాకు విచారం కలిగిస్తూ ఉంటుంది. విశేషం ఏమిటంటే, నవమన్మథ రూపముతో నా భర్త మందిరమునందే ఉండి నన్ను ఆనందింపజేస్తూ ఉన్నాడు. ఇక సంపదకు ఏమీ కొరత. కూతురు మాటలు విని తండ్రి, అరే, ఆ ముని ఎంత మందమతి! ఒక్కతేను ఆధారంగా చూస్తూ మిగిలిన వాళ్ళని ఎడబెడతాడా అని తత్తరిపడి, సరే వస్తానమ్మా అని రెండవ కూతురున్న మేడకు వెళ్ళాడు. ఆ మేడ మరీ ఇంపుగా ఉన్నది. కూతురు వల్ల ఉపచారం పొంది కుశల ప్రశ్న వేశాడు. ఆ ఇంటి అక్క కన్నా మిన్నగా తాను భర్తతో కాపురం చేస్తున్నట్టు చెప్పగా విని సంతోషించి అక్కడి నుంచి మూడవ కూతురు ఇంటికి వెళ్ళాడు. అలా అందరినీ చూసి పలకరించి అందరూ భర్తతో సమధికానందంగా భోగాలను అనుభవిస్తున్నామని చెప్పగా మహందాత ఆశ్చర్యపడి శౌభరి తపోమహిమను మెచ్చి అతని వద్దకు వెళ్ళి అన్నాడు, మహాత్మా,
నా కుమారికలు నిన్ను వరించి సుఖంగా ఉన్నారు. ఆడుబిడ్డలను మితిమీరి కన్నందుకు ఎలాంటి బరువు బాధ లేక ఆనందఫలం పొందిన వాడినయ్యాను అని అనేక విధాలా ప్రశంసించి కూతుండ్రకు ధన కనక వస్త్రాలన్నీ ఇచ్చి అల్లుడితో చెప్పి తన నగరానికి వెళ్ళిపోయాడు. శౌభరి ఆ రాజపుత్రికలతో హాయిగా ఉన్నాడు. కొంతకాలానికి వారి అందు కొడుకులను కన్నాడు. వారు 150 మంది. ఆ కొడుకులకు సమయానుసారంగా ఉపనయనం తగిన సంబంధాలతో వివాహం చేశాడు. వారి సాంసారిక జీవితాలు క్రమంగా వారి కొడుకులు వారి ఆట పాటలు చూసి ఆనందిస్తూ సౌభరి ముని చిరకాలం సాంసారిక జీవయాత్ర గడిపి ఒకనాడు పరతత్వ చింత కలవాడై ఐహికమైన మోహలతను తెగగోసినవాడై ఔరా మానవులు నిస్సారమైన సంసారమును సారవంతముగా పొగుడుతూ కలత్ర పుత్ర పౌత్ర జీవిత వలయంలో చిక్కుకొని అంతంలేని ఆశతో అంటారే గాని శాశ్వతమైన పరమపదమును గురించి ఒక్క క్షణమైన ఆలోచించరే. ఎంత సిరి సంపదలు అనుభవిస్తున్నా నాకు చిత్తశాంతి తృప్తి కలగవే. ఇక అది కావాలి ఇది కావాలి అనే ఆరాటంతోనే నా మనస్సు పోరాటం సాగిస్తుంది. నాకు ఆనాడు నీటిలో చేపల తగులాట చూసి మైథున వాంఛ కలిగింది. ఒక కన్యను కోరి వెళ్ళగా ప్రక్క కన్యలను చేపట్టవలసి వచ్చింది. వారి కోసం గృహాలు, పోషణకి ధనధాన్యాలు, సేవకి దాసాదాసీ జనాలు కావలసి వచ్చింది. వాటి కోసం నా తపశ్శక్తిని ధారపోయడం అయింది. ఇక సంసార బంధం కొడుకులు, కోడళ్ళు, మనుమలు ఇలా తెగ పెరిగింది. వారి రక్షణకి ఆస్తిపాస్తుల సంపాదన ఇలాగా కాలం వృధా అయింది. యోగం ఉన్న చోట భోగాలకు తావుండదు, భోగాలున్న చోట యోగం కలగదు. కాబట్టి రెండింటిని సమన్వయించి ఎవ్వరూ జీవితం నడపలేరు అని ఆలోచించి సర్వము విడిచి భార్యలతో అడవికి పోయి చాలా కాలం తపస్సు చేసి పిదప సన్యసించి విష్ణుభక్తి పారాయణుడై కాలానుసారంగా శరీర త్యాగం చేసి మోక్షం పొందాడు. ఈ శౌభరి కథ వ్రాసిన, చదివిన, వినిన సిరి సంపదలతో సుఖజీవితం, శరీరత్యాగం అయిన తరువాత మోక్షం కలుగుతాయి అని పరాశరుడు మాంధాత పుత్ర సంతతి చెప్పాడు. మాంధాత కొడుకైన అంబరీషుని కొడుకు యువనాశ్వుడు. అతని సుతుడు హరీషుడు. వాని సంతతి అంగీరసులు అనే గంధర్వులు 6 కోట్లు. వారు పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్న నాగరాజులను చిదరగొట్టి వారి ఆధీనంలో ఉన్న రత్నాలను, కామిని రత్నాలను బలాత్కరించి గ్రహించగా నాగరాజులు బయల్వేడలి పాలకడలిని చేరి కాలాత్ముడు, లోకారాధ్యుడు, సర్వమంగళమూర్తి, లోకాభిరాముడు, కరుణాసాగరుడు, పన్నగశయనుడు, పురుకుచ్చుడు, పన్నగశయనుడు, శంఖచక్రధరుడు, కోటి సూర్య
ప్రభాభాసమానుడు సౌభాగ్యలక్ష్మి సమేతుడున్న అయిన లక్ష్మీకాంతుణ్ణి ప్రార్థించగా యోగనిద్రలో ఉన్న శ్రీపతి మేల్కొన్నాడు. పన్నగపతులు స్వామికి దండ ప్రణామం చేసి తమ ఇక్కట్లు గంధర్వులచే చెప్పించారు. అది విని లక్ష్మీపతి మన్నించి పన్నగ సర్పాలను ఆధారంగా చూసి అన్నాడు, పురుకుచ్చుడు పరిపాలకుడుగా భూమిలో ఉన్నాడు. నా ప్రభావం ఆ పరిపాలకునకు అంగరక్షగా ఉన్నది. మీరు వెళ్ళి ఆ రాజును కోరండి. అతడు గంధర్వులను అవలీలగా సంహరించి మీకు మేలు కలిగిస్తాడు. వెళ్ళండి. నాగపతులు వెనుదిరిగి తమ లోకానికి వచ్చి ఒకచోట అంతా గుమిగూడి ఆ రాజు వద్దకు ఎవరని పంపడం అని విచారిస్తూ ఉండగా ఒక ముని వచ్చి, ఎవరిని పంపాలో నేను చెప్తాను వినండి. పురుకుచ్చుడు నర్మదా నది యందు అత్యధిక ప్రేమతో ఉన్నాడు. ఆ నర్మదా కూడా అతని ఎందెంతో అనురాగంతో ఉన్నది. కనుక మీరు వెళ్ళి ఆ నర్మదకు మీ బాధ చెప్పి ప్రార్థించండి. ఆమె కనకరించి పురుకుచ్చుణ్ణి ప్రేరేపిస్తుంది. అంత రాజు వచ్చి మీ పక్షాన నిలిచి శత్రులను హతమారుస్తాడు అని చెప్పి ముని వెళ్ళిపోయాడు. అనుకోకుండా ఆ సమయానికి నర్మదా దివ్యకాంతగా మారి అక్కడకు వచ్చింది. పన్నగులామెను ప్రార్థించి తమ బాధ చెప్పుకున్నారు. వెంటనే ఆమె పురుకుచ్చుని వద్దకు వెళ్ళి ఆనందంగా పలకరించి పాతాళానికి తీసుకువచ్చింది. నాగపతులు పురుకుచ్చుణ్ణి యథోచితముగా సమ్మానించి, రాజా, మహావిష్ణువు వాక్కు మా పగవారిని పరిమార్చి మాకు మేలు కలిగిస్తావని ఆ మాట సఫలం చేయవలసిందని వేడుతున్నాం. వెంటనే పురుకుచ్చుడు నాగవైరులను గంధర్వుల నెదిరించి సహజము విష్ణు ప్రభావభరితము అయిన భుజబలముతో 6 కోట్ల గంధర్వులను హతమార్చి నాగులకు నిర్భారానందం కలిగించాడు. వారికి ఎలాంటి కష్టము లేకుండా చేసి వారి వలన స్వకులాభివృద్ధి అయ్యేట్లు వరం పొంది నిజపురానికి వచ్చి సుఖంగా ఉన్నాడు. తమకెంతో ఉపకారం చేసిన నర్మదకి వరమివ్వవలెనని తలచి పన్నగ వటుల ఆమెను పూజించి అన్నారు, అమ్మా, నీ పేరు చతుర్థి విభక్తయంతముగా చేసి చివర నమః చేర్చి ఉభయ సంధ్యలయందును భక్తితో స్మరించేవారికి సర్పవిషం సోకదు. నీ దివ్యనామం ఉచ్చరిస్తూ భుజించేవారికి ఆ సమయంలో విషమిచ్చినా అది అమృతం అవుతుంది అని వరమియ్యగా నర్మద సంతోషించి అంగీకరించి పురుకుచ్చుని వద్దకు వెళ్ళి అనురాగంతో అతనిని వరించింది. ఆ ప్రేమ దంపతులకు ఒక కొడుకు త్రసదస్యుడు. అతని సుతుడు అనరణ్యుడు ఒకప్పుడు యజ్ఞం చేస్తూ ఉండగా రావణుడు వచ్చి యజ్ఞం చెరచి అనరణ్యుణ్ణి చంపి వెళ్ళిపోయాడు. అనరణ్యుని కొడుకు హర్యాక్షుడు. అతని సుతుడు వసుమనుడు. వాని కొడుకు వసమనుడు. వాని కొడుకు ప్రియారణుడు. అతని సుతుడు సత్యవ్రతుడు.
సత్యవ్రతుడు వశిష్ఠుని శాపముచే త్రిశంకునామముతో చండాలుడై ఉన్నాడు. ఆ కాలములో 12 సంవత్సరాలు వానలేక పాడి పంటలు కరువైపోయాయి. ఆనాటి దశలో త్రిశంకుడు అడవిలో మృగాలను చంపి వాటి మాంసం విశ్వామిత్ర పుత్ర కళాత్రాదులకు ఇస్తూ గంగ ఒడ్డున ఒక మర్రి చెట్టు క్రింద వారికి నివాసం ఏర్పరచి ఈ చండాలుణ్ణి అనుగ్రహించండని ప్రార్థించేవాడు. అలా కొన్నాళ్ళు కాగా విశ్వామిత్రుడు అతని వృత్తాంతం తెలుసుకొని కనికరించి పరమపావనుణ్ణి చేసి సశరీర స్వర్గం కలిగించాడు. ఆ త్రిశంకుని కొడుకు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సకల సంపదలు విశ్వామిత్రునకు సమర్పించి సత్యవ్రతమును పాలించి హరిశ్చంద్రుడనే సార్థక నామధేయుడయ్యాడు. భజబలముతో సప్తద్వీపాలు అతనివిగా తన ఆజ్ఞ చెల్లేట్టు రాజ్యం చేశాడు. సాక్షాత్తు శ్రీహరిలాగా చిరకాలం సర్వ సమృద్ధిగా నేలాడు రాజసూయ అశ్వమేధ యజ్ఞాలు నిర్విఘ్నంగా చాలా చేశాడు. అంతమందు దేవలోకంలో ఇంద్రుని సింహాసనమునకు పక్కనే దివ్య సింహాసనాసీనుడయ్యాడు. ధర్మానికి హరిశ్చంద్రుడు పురుషరూపం. ఆ హరిశ్చంద్రుని కొడుకు లోహితాశ్వుడు. అతని సుతుడు హరీషుడు. హరీషుని కొడుకు చంచుడు. వాని కొడుకులు విజయుడు, వసుదేవుడు అని ఇద్దరు. విజయుని కొడుకు రురుడు. వాని కొడుకు వృకుడు. వాని తనయుడు బహుడు. బహుడు రాజ్యపాలన చేస్తూ ఉండగా వైహయులు ఆకస్మికంగా వచ్చి రాజ్యం ఆక్రమించుకోగా బహుడు చేసేది లేక భార్య సమేతుడై ఔర్వ మహాముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పటికి అతని పట్టమహిషి నిండు గర్భిణి. ఒకనాడు ఆ ఇల్లాలి సవతి తనకి సంతతి లేదనే విచారం, సవతికి సంతతి కలుగుతుందనే కోపం ఏకం కాగా విషం పెట్టింది. ఆ విషం గర్భమును స్తంభింపచేస్తుంది. అలా 7 సంవత్సరాలు కాగా వయసు చెల్లిన బహుడు పరలోక గతుడయ్యాడు. అంతటా గర్భవతి అయిన పట్టమహిషి భర్తతో సహగమనం చేయడానికి సన్నద్ధురాలై చితి దగ్గరగా చేరగా 3 కాలాలు తెలిసిన మహాముని ఔర్యుడు ఆశ్రమంలో నుంచి వెలుపలకు వచ్చి పట్టమహిషిని వారించి అన్నాడు, అమ్మా, నీ చేతిలో ప్రవేశించకు. అమ్మా, చితిలో ప్రవేశించకు. నీ కడుపులో ఉన్న బిడ్డ అసమాన బలపరాక్రమాలు కల వీరుడై వీరోధి యముడై భాస్కర సమతేజస్సుడై రాణిస్తూ ఏకఛత్రంగా నేలనేలుతాడు. ఎన్నో యజ్ఞాలు సురులకు నరులకు సంతుష్టిగా చేస్తాడు. చక్రవర్తి అవుతాడు. బలిష్ఠులైన కొడుకులు మిక్కిలిగా కలవాడవుతాడు. ఈ సాహసం విడిచి ధైర్యంగా ఉండు. రాణి ముని మాటలకు ధృతి కలదై మరణం మాని బతికి పరలోక క్రియలు చేసి ఆ ముని ఆశ్రమమందే ఉన్నది. కొన్ని దినాలకు గర్భముతో కొడుకును కన్నది. ఔర్వాడ శిశువునకు సగరుడు అని పేరు పెట్టాడు. జాతకర్మాది క్రియలు జరిపి చౌలోప నయనాదులు విద్యాభ్యాసం, శాస్త్రం, అస్త్రం, శస్త్రం వీటికి సంబంధించిన శిక్షణ రథగజ
తురగాదులకు సంబంధించిన విద్యలు సక్రమంగా నేర్చాడు. తరువాత సగరుడు ఒకనాడు తల్లి దగ్గరకు వచ్చి అన్నాడు, జనని అడవులలో ఉండటం మనకెందుకు? మా తండ్రి ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ సగరుని కథ రేపు చెప్పుకుందాం. ఈ రోజుకి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. ఓం నమో నారాయణాయ.